బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీజేపీ నేతల అక్రమ అరెస్టును నిరసిస్తూ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను ముట్టడించేందుకు ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో వారిని అడ్డుకునేందుకు కంట్రోల్ రూమ్ కు అన్ని వైపుల పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. ఇక తనను అడ్డుకున్నందుకు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఉదయం చింతల రామచంద్రారెడ్డి, బండా కార్తిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ బీజేపీ నినాదాలు చేశారు. బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీజేపీ నేతల అక్రమ అరెస్టును నిరసిస్తూ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను ముట్టడించేందుకు ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో వారిని అడ్డుకునేందుకు కంట్రోల్ రూమ్ కు అన్ని వైపుల పోలీసులు చెక్ పోస్టు ఏర్పాటు చేసి బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. ఇక తనను అడ్డుకునేందుకు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఉదయం చింతల రామచంద్రారెడ్డి, బండా కార్తిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ బీజేపీ నేతలు నినాదాలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి. థ్యాంక్ యూ సంపత్. ఉదయం నుండి కూడా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద పూర్తిగా ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొంది. బీజేపీ నాయకులు ఒక్కొక్కరిగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ని ముట్టడించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ముందుగానే విషయం తెలుసుకున్న పోలీసులు అయితే అలర్ట్ గానే ఉన్నారు. అన్ని వైపులా కూడా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని ముట్టడించడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ నేతలందరినీ కూడా కంట్రోల్ చేసే పరిస్థితిగా, అలాగే ట్రాఫిక్ కి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ, అలాగే వచ్చిన వారిని వచ్చినట్టు కూడా అరెస్ట్ చేసే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా చాలా మంది నేతలను అయితే అరెస్ట్ చేసి వారిని పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ఇందులో కొంతమంది సాధారణ మహిళలుగా, అలాగే నార్మల్ పీపుల్ గా కూడా వచ్చి ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద కొద్దిగా ధర్నా చేసేందుకు అయితే ప్రయత్నిస్తారు. వారిని వెంటనే గుర్తుపట్టి పోలీసులు వారి వాహనాల ద్వారా పోలీస్ స్టేషన్ కి అయితే తరలిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ డౌన్, ఇదేమి పాలన, దొంగ పాలన, దోపిడీ పాలన అంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే మొన్న జరిగిన మునుగోడు ఎన్నికలలో ఏవైతే గొడవ జరిగిందో ఆ గొడవకు సంబంధించి కూడా దెబ్బలు తిన్నది బీజేపీ నాయకులు. కానీ ఎవరైతే కొట్టారో వారిని విడిచిపెట్టి టీఆర్ఎస్ కు సంబంధించిన వారిని వదిలిపెట్టి కేవలం బీజేపీ నాయకుల్ని మాత్రమే అరెస్ట్ చేయడం పైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సంపత్. ఓకే, థ్యాంక్ యూ లిఖిత. मुख्यमंत्री
కేసీఆర్